నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు గాంధీ గారి 78వ వర్ధంతి. అయితే గాంధీ గారిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటనేది మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ విషయాలన్నీ మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, అంటే గాంధీ గారు అంటే ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి, అండ్ ఒక చెంప పైన కొడితే ఇంకో చెంప చూపించండి అని, ఇలాంటి చాలా వరకు చిన్నప్పటి నుంచి మేము వింటూ పెరిగింది. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే గాంధీ గారి వర్ధంతి, అండ్ అట్లనే తనని హత్య చేసిన అంటే తన హత్యకి దారితీసిన పరిస్థితులు ఏంటంటారు సార్ అప్పుడు ఆ టైంలో? అంటే మహాత్మా గాంధీ ఆయన భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చాడు. జాతిపిత అనేటువంటి టైటిల్ ఉంది ఆయనకి. అయితే ఆయన నిజంగానే స్వతంత్రం తీసుకొచ్చాడా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది నిజంగా స్వతంత్ర పోరాటమేనా అనే విషయంలో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. అంటే సందేహాలు ఎవరికి ఉన్నాయి అంటే, సావర్కర్ రాసినటువంటి పుస్తకంలో చాలా క్లియర్గా ఆయన 1847లో జరిగినటువంటి ప్రథమ భారత స్వతంత్ర పోరాటమే అసలైన స్వతంత్ర పోరాటమని, దాన్ని ప్రథమ భారత స్వతంత్ర పోరాటంగా చెప్పడంలోనే కుట్ర ఉందని మాట్లాడేవాడు. అదే రాశాడు కూడా ఆయన. అంటే ఆ రోజున జరిగినటువంటి ఉద్యమం అసలైన ఉద్యమము. ఆ సందర్భంగా బ్రిటిష్ ఆఫీసర్ల మీద, బ్రిటిష్ ప్రభుత్వం మీద చాలా సీరియస్ అటాకే జరిగింది. ఈ చనిపోయినటువంటి బ్రిటిష్ సైనికుల భార్యలు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి, మా భర్తలు ఇండియా వెళ్ళి ఎందుకు చచ్చిపోవాలి అని క్వశ్చన్ చేస్తే, అప్పుడు మనం ఇండియా నుంచి రిట్రీట్ అవ్వాలి అని చెప్పి బ్రిటన్ పార్లమెంట్లోనే అనుకుని, కాకపోతే రిట్రీట్ అనేది ఇప్పుడు ప్రకటించి రిట్రీట్ అయితే నష్టాలు జరుగుతాయి కాబట్టి ఒక 50 ఏళ్ల స్పాన్ అనుకుని ప్లాన్డ్గా రిట్రీట్ అవుదాము అని డిజైన్ చేసుకుని, ఈలోపు ఇండియాలో ఉన్నటువంటి ప్రజల ఆగ్రహాన్ని ఛానలైజ్ చేయటానికి మనమే ఒక పార్టీ పెడదాము అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని వాళ్ళే ఫ్లోట్ చేశారు. సర్ ఏఓ హ్యూమ్ అనే ఆయన పెట్టాడు కాంగ్రెస్ పార్టీ. అది మహజర్ల సంస్థగా ఉంది. మహజర్ల సంస్థ అంటే విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి ఒక సంస్థ. అలా ప్రజా ఆగ్రహానికి ఒక సేఫ్టీ వాల్వ్ లాగా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీని యాక్టివేట్ చేసి దాన్ని జనంలోకి వేగంగా తీసుకెళ్ళటానికి ఒక నాయకుడు అవసరమైనప్పుడు వాళ్ళు ప్లాన్డ్గా గాంధీ గారిని ప్లాంట్ చేశారు. కాబట్టి ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామ్. కాంగ్రెస్ పార్టీ నిర్మాణము, అది ఎమర్జ్ అవటము, జరిగినటువంటి స్వతంత్ర పోరాటం ఇదంతా డిజైన్డే. వాళ్ళు వెళ్ళిపోవాలి అనే నిర్ణయం 100 ఏళ్ళ అంతకుముందు, వాళ్ళు 47 ఆగస్టు 15న వెళ్ళిపోయామని చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా దేశం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఇప్పటికీ కూడా బ్రిటన్ కంట్రోల్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మొన్నో నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళి ఇంగ్లాండ్తో వ్యాపార ఒప్పందాలు చేసుకుని వచ్చాడు. కాబట్టి ఈ జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా జస్ట్ డ్రామా తప్ప మరేమీ కాదు. గాంధీ గారు అందులో కీలక పాత్ర పోషించారు అనేది సావర్కర్ గారి అభిప్రాయం. సావర్కర్ గారి శిష్యుడే ఆయన్ని గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే. ఆయన హిందూ రాష్ట్ర అనేటువంటి పత్రికకి ఎడిటర్, అలాగే అదే పత్రికకి మేనేజర్గా వ్యవహరించినటువంటి నారాయణ యాప్టే. వీళ్ళిద్దరూ గాంధీ హత్యలో ఉరిశిక్ష పడి, ఉరిశిక్ష అనుభవించి, అంటే ఉరి తీశారు వాళ్ళిద్దరిని. అదే కేసులో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళని కొంతమందికి లైఫ్ పడింది. గోపాల్ గాడ్సేకి అలాగే పర్చురేకి వాళ్ళకి లైఫ్ పడింది. కొంతమందిని దిగంబర్ బడ్గే లాంటి వాళ్ళని అప్రూవర్గా వదిలేశారు. సావర్కర్ కూడా ఉన్నాడు ఆ కేసులో. సావర్కర్ని కూడా వదిలేశారు, ఆయనకే సంబంధము లేదని. అలాగే దిగంబర్ బడ్గే, తెలుగువాడు కూడా ఒకడు ఉన్నాడు గాంధీ హత్యలో. నెల్లూరుకు చెందిన శంకర్ కిష్టయ్య అనే ఆయన గాంధీ గారి హత్య కేసులో ఉన్నాడు. అతను అంటే పూణేలో జరిగింది మొత్తం ప్రోగ్రాం. గాంధీ హత్య జరిగింది ఢిల్లీలో, కానీ ఆ హత్యకు రూపకల్పన జరిగింది పూణేలో. ఈ పూణేలో ఒక రిక్షా పుల్లర్గా ఉండేవాడు ఈ శంకర్ కిష్టయ్య. అతను ఈ వీళ్ళకి సహకరించాడు. అంటే ఆ వెపన్స్ దిగంబర్ బడ్గే అనేటువంటి ఆయుధ వ్యాపారి నుంచి ఆ ఆయుధాలు తీసుకొచ్చి వీళ్ళ ఆఫీస్లో, హిందూ రాష్ట్ర
ఒక పార్క్ ఎదురుకుండా ఉండేది వాళ్ళది. ఆ ఆఫీసుకి జారవేయటము ఈ పనులన్నీ అతను చేసేవాడు. అందుకని అతన్ని కూడా ఈ కేసులో పెట్టారు. ఫైనల్గా అతన్ని అప్రూవర్గా వదిలేశారు. ఆ కేసులో శిక్ష పడలేదు అతనికి. కానీ మిగిలిన గోపాల్ గాడ్సేకి, పర్చురే వీళ్ళకి శిక్షలు పడ్డాయి. లైఫ్ చేశారు వాళ్ళు. అంటే చాలామందికి ఒక ఇది ఉంటుంది, ఒక అపోహ, లైఫ్ అంటే 14 సంవత్సరాలు అని. అలా ఏం లేదు. లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎవరైనా సరే జీవిత శిక్ష అంటే చనిపోయిన తర్వాత బాడీ బయటకు రావటమే. అయితే ఈ గాడ్సే వాళ్ళు లోపల ఉన్న సందర్భంలోనే ఒకసారి ప్రభుత్వం, అంటే స్వతంత్రం వచ్చేసిన తర్వాత ప్రభుత్వం జీవిత ఖైదీలను విడుదల చేయాలి అనుకున్నప్పుడు ఈ 14 ఏళ్ళు వాస్తవ శిక్ష, 20 ఏళ్ళు విత్ రిమిషన్ కంప్లీట్ అయిన వాళ్ళని రిలీజ్ చేయాలి అని అనుకుని తీసుకున్న నిర్ణయంలో భాగంగా వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత గోపాల్ గాడ్సేకి మిలిటరీ వాళ్ళు ఒక 2 ఏళ్ళు శిక్ష వేశారు. ఆయన ఆర్మీలో పనిచేసేవాడు. ఆర్మీలో ఆయుధాగారానికి ఆయన కేర్ టేకర్గా ఉండేవాడు. ఆయనని మిలిటరీ వాళ్ళు కోర్ట్ మార్షల్ చేసి వాళ్ళు ఒక 2 ఏళ్ళు అదనంగా శిక్ష వేశాడు. అది కూడా అనుభవించి బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చి పూణేలోనే ఉండేవాడు ఆయన. కాబట్టి సావర్కర్ గారి బోధనల ప్రభావం వలన హిందూ రాష్ట్ర సంపాదకుడుగా ఉన్నటువంటి నాథూరామ్ గాడ్సే అలాగే ఈ నారాయణ ఆప్టే వీళ్ళిద్దరూ గాంధీ ఈ దేశానికి చాలా అన్యాయం చేశాడు అని బలంగా భావించి, పర్టికులర్గా హిందూ సమాజానికి, అంటే ఈయన హిందూ ముస్లింలు ఇద్దరికీ ఏకకాలంలో ఏకైక నాయకుడిగా ఎదగటం కోసం ప్రయత్నం చేశాడు అనేది ప్రధానమైన ఆరోపణ. అందులో ఆయన స్వతహాగా జన్మరీత్యా ఆయన హిందువే కాబట్టి ఎలాగూ హిందువులు తన కాంపౌండ్లోనే ఉంటారు, కొత్తగా తన కాంపౌండ్లో తెచ్చుకోవాల్సింది ముస్లింలను కాబట్టి హిందువుల హక్కుల్ని కొన్ని కాలరాచి అవి ముస్లింలకు ప్రయోజనకరంగా మార్చి తద్వారా వాళ్ళని తన కాంపౌండ్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు గాంధీ అనేది ఒక ఆరోపణ ఉంది వీళ్ళకి. ఆ ఆరోపణతో పాటు గాంధీ గారు కొంతకాలం ఆగాఖాన్ ప్యాలెస్లో ఉన్నాడు అక్కడ పూణేలో. ఉండగా లోపల జరిగే అనేక విషయాలు పనిచేసే వాళ్ళ ద్వారా బయటకు వచ్చేసేవి. ఆ బయటకు వచ్చిన అంశాల్లో గాంధీ క్యారెక్టర్కి సంబంధించిన విషయాలు అనేకం విన్నారు వీళ్ళు. విని దాని ప్రభావంతో మనం చంపేయాలి అని ఒక నిర్ణయం తీసేసుకున్నారు వీళ్ళు. తీసేసుకుని ఆ ప్రకారం వాళ్ళు ఆయుధాలు పోగు చేసి ఈ దిగంబర్ బడ్గే దగ్గర ఆయుధం అడిగి నిజానికి జనవరి 10వ తారీఖున గాంధీ గారి హత్యకి ప్లాన్ చేశారు. ఆయన బిర్లా హౌస్లో ఉన్నాడు. అంటే అప్పుడు కరెక్ట్గా ఒక డిస్ప్యూట్ జరుగుతోంది. ఆ డిస్ప్యూట్ ఏంటంటే దేశ విభజన జరిగింది, దేశ విభజనకు కూడా మహాత్మా గాంధీయే కారణము అని వీళ్ళు నమ్మేవాళ్ళు. అది కూడా ఒక కోపం ఉంది వీళ్ళకున్న గాంధీ మీద ఉన్న కోపాల్లో ఇందాక చెప్పిన వాటితో పాటు దేశ విభజనకు సహకరించాడు జిన్నాతో అనేది కూడా ఒక ఆరోపణ. దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్కి భారతదేశం ఒక 55 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అంటే ఢిల్లీ ఈ ప్రాంతాలు, అంటే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ వసూలైన ట్యాక్సులు ఇక్కడికి వచ్చినాయి. వాటిలో వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఆ వాటా అప్పుడు 55 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది ఇండియా. ఆ 55 కోట్లు ఇవ్వమని గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చాడు. అంటే పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వమని నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని గాంధీ మీద ఒక కోపం ఉంది వీళ్ళకి. ఎవరికి? ఆర్ఎస్ఎస్కి జనసంఘ్కి. అప్పటికి జనసంఘ్ ఏర్పడే మూడ్లో ఉంది. అయితే అప్పటికి హిందూ మహాసభతో ఉన్నారు వీళ్ళు, ఈ గాడ్సే వాళ్ళు. ఉండి ఆ హిందూ మహాసభ కోసం హిందూ రాష్ట్ర అనేటువంటి పత్రిక నడిపేవాడు. దాంతోపాటు అగ్రణి అని ఇంకొక పత్రిక కూడా నడిపేవాడు. ఆయన 2 పత్రికలకు సంపాదకుడు. ఆయనకి ఈ పూణేలో ఆయన ఆగాఖాన్ ప్యాలెస్లో ఉన్నప్పుడు చేసినటువంటి విన్యాసాలు అవన్నీ విని ఒక కోపము, దాంతోపాటు ఈయన హిందువుల ప్రయోజనాలు ముస్లింల ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నాడు అనేటువంటి కోపము, ఇవన్నీ కలగలిసి గాంధీని ఎలిమినేట్ చేయాలని వాళ్ళు ఇంట్లో అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అదేదో ఆయన వ్యక్తిగత నిర్ణయం కాదు. ఎందుకంటే గోపాల్ గాడ్సే వైఫ్ సింధు గారు
ఆవిడ ఆ మధ్య ఎప్పుడో ఫారెన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో గాంధీ మహాత్ముడిని చంపిన ఫ్యామిలీలో నేను ఒక వ్యక్తికి వైఫ్ని అని మీరు ఎప్పుడు బాధ అనిపించలేదా మీకు అని అడిగాడు ఆయన. అడిగితే ఇందులో బాధపడటానికి ఏముంది, మా ఇంట్లో అందరం మాట్లాడుకుని చేసిందే కదా అని ఆవిడ ఒక ఇన్సిడెంట్ చెప్పింది. ఈ జనవరి 10వ తారీఖు జరిగినటువంటి ఆ రోజు అటెంప్ట్ జరిగింది, మర్డర్ అటెంప్ట్ జరిగింది, కానీ సక్సెస్ అవ్వలేదు. ఈ సక్సెస్ కాని కార్యక్రమానికి గోపాల్ గాడ్సేని పంపిస్తూ ఆవిడ చపాతీలు కట్టి పూణే రైల్వే స్టేషన్లో ఆయన ట్రైన్ ఎక్కిస్తూ సక్సెస్ఫుల్గా పని పూర్తి చేసుకురండి. ఆయనకి 2 ఆడపిల్లలు. మన పిల్లల్ని ఒక వీరుడి పిల్లల్లాగా పెంచుతాను నేను, మీకేమైనా పర్లేదు, మీరు రిటర్న్ రాకపోయినా పర్లేదు, నేను పిల్లల్ని పెంచుతాను, మీరు అవేమి మనసులో పెట్టుకోవద్దు, గాంధీని చంపడం మాత్రం చేసి రండి అని చెప్పి ట్రైన్ ఎక్కించానని చెప్పుకుంది ఆవిడ. అంటే వీళ్ళకి అంత కోపం పెరగడానికి, ఆయన మీద ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏంటంటే దేశ విభజనకి సహకరించాడు. అది మాత్రమే కాదు, హిందువుల ప్రయోజనాలు ముస్లిం ప్రయోజనాలకి తాకట్టు పెడుతున్నాడు. 50 కోట్లు ఇవ్వడం, 55 కోట్లు ఇవ్వమని ప్రెజర్ తీసుకొస్తున్నాడు ఇండియన్ గవర్నమెంట్ మీద. అలాగే వ్యక్తిగతంగా ఆయన ఆగాఖాన్ ప్యాలెస్లో జరిపినటువంటి వ్యవహారాల మీద పనివాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన మాటలు ఆయన క్యారెక్టర్ మీద వీళ్ళకి చిరాకు తెప్పించినాయి. ఇవన్నీ కలగలిసి ఈయన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ చర్య అని వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అయింది. కుటుంబం మొత్తం, గాడ్సేకి పెళ్లి కాలేదు, ఆయన తమ్ముడికి పెళ్ళయింది. కాబట్టి ఆయన వైఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పింది, మేము ఇది కుటుంబం అందరం కలిసి తీసుకున్న నిర్ణయమే, దీనిలో ఎవరికి ఎటువంటి ఇవేవి లేవు మాకు అని చెప్పేసింది ఆవిడ ఓపెన్గా. ఇంటర్వ్యూ ఉంది యూట్యూబ్లో. సో ఇలా వాళ్ళకి ఆ వ్యతిరేకతతో గాంధీని అడ్డు తొలగించాలనుకున్నారు. ఆ తొలగించటం కోసం వాళ్ళు దిగంబర్ బడ్గే అని ఒక ఆయుధ వ్యాపారి దగ్గర వెపన్ కొనుక్కుని అది కాల్చడానికి ట్రై చేస్తే వీళ్ళకి ప్రాపర్గా వర్క్ అవ్వలేదు వీళ్ళకి. అప్పుడు ఆ దిగంబర్ బడ్గేనే తీసుకెళ్ళి ఆయనతో గాంధీని చంపిద్దామని ట్రై చేశారు. జనవరి 10వ తారీఖు వెళ్ళారు, ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. ఒక వర్కర్ ఇది ఉంటుంది, బిర్లా హౌస్లో సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి. ఆ సర్వెంట్ క్వార్టర్స్లో ఒక సర్వెంట్ని వీళ్ళు తాగడానికి డబ్బులు ఇచ్చి అతన్ని బయటకు పంపించి ఆ సర్వెంట్ క్వార్టర్లో నుంచి కిటికీలోంచి కాల్చాలని అనుకున్నారు. అనుకుని దిగంబర్ బడ్గేని అక్కడ పెట్టారు, కానీ ఆయన కాల్చలేదు. ఆయన ఆయుధాలు అమ్ముకునేవాడే తప్ప ఆయన క్రైమ్ చేసేవాడు కాదు. కానీ ఆయుధాలు కొనుక్కునే వాళ్ళని రెచ్చగొట్టేవాడు. వీళ్ళకి గాంధీని చంపాలనే కోరిక ఉందని ఆయనకు తెలుసు. అందుకని గాంధీ పరమ దుర్మార్గుడు, మీరు చంపి తీరాల్సిందే అని వీళ్ళని రెచ్చగొట్టేవాడు. అంటే ఆయుధం అమ్మటం కోసం. ఆయుధం కొనేసిన తర్వాత నీకు కోపం ఉంది కదా, నువ్వే వచ్చి కాల్చు అని పట్టుకొచ్చారు అతన్ని. అతనికి క్రైమ్లో ఇరుక్కోవడం ఇష్టం లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, నేను ఆ కాల్చే టైంకి నేను కాల్చను, ఎందుకంటే నేను మెట్లు ఎక్కేటప్పుడు ఒక కంటికి గుడ్డ వేసుకున్నటువంటి ఒకడు కనిపించాడు, అది అపశకునం, అందుకని నేను కాల్చను అని చెప్పాడు ఆయన. అయితే ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం వలన, అంటే ఈయన గాంధీని కాల్చగానే బలానా టైంకి ఆయన కాలుస్తాడు, కాల్చగానే స్టేజ్ దగ్గర ఒక బ్లాస్ట్ జరగాలి అని ఒక వేరే వ్యక్తిని, ఒక పంజాబ్కు చెందిన కుర్రాడిని అక్కడ పెట్టారు బాంబు ఇచ్చి. మదన్ లాల్ అతని పేరు. అతను ఆ బ్లాస్ట్ చేసాడు, ఇతను కాలుస్తాడు అనే ఉద్దేశంతో. ఆ బ్లాస్ట్ జరిగింది కానీ ఇతను పేల్చలేదు. ఈ బ్లాస్ట్ జరగగానే జనాలందరూ బయటకు పరిగెట్టారు. అందరితో పాటు అతను వెళ్ళిపోయాడు. ఆ మదన్ లాల్ దొరికాడు, అరెస్ట్ అయ్యాడు. అతను అరెస్ట్ అయ్యి అతను కొంత సమాచారం చెప్పేశాడు పోలీసులకి, ఏది ఫలానా వాళ్ళు ఉన్నారు దీనిలో అని. దిగంబర్ బడ్గే అనేవాడు గాంధీని కాల్చాలో, వాడు కాల్చలేదు అని. ఆ దిగంబర్ని పట్టుకొచ్చారు, పూణే వెళ్ళి పట్టుకొచ్చి కొడితే ఆయన కూడా చెప్పేశాడు విషయం. అయ్యా ఫలానా పేపర్ ఆఫీస్లో జరిగింది ఇది, ఆ ఎడిటర్ గారే డిజైన్ చేశాడు మొత్తం. కాబట్టి ఈ 30వ తారీఖు జరిగిన హత్య వ్యవహారం, 10వ తారీఖు అరెస్ట్ అయినటువంటి మదన్ లాల్ పహ్వా, అలాగే దిగంబర్ బడ్గే, ఈ శంకర్ కిష్టయ్య, వీళ్ళందరూ చెప్పేశారు. అక్కడ అప్రూవర్లుగా మారారు వీళ్ళు.
ప్రభుత్వ సాక్షులుగా మారిపోయారు. చెప్పిన తర్వాత ఇది కాంగ్రెస్ నాయకత్వానికి తెలిసింది. అప్పటికి కాంగ్రెస్ నాయకత్వానికి గాంధీతో ఒక గొడవ ఉంది. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని నేను రద్దు చేస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీని అప్పటికి రద్దు చేస్తే 52లో ఎన్నికలకు వెళ్ళాలి. ఎన్నికలకు వెళ్ళే టైంకి కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకో పార్టీ పేరుతో పెడితే అది వర్కౌట్ అవ్వదు అనేది నెహ్రూ గారి గొడవ. అందుకని మీరు కాంగ్రెస్ పార్టీని రద్దు ఇలాంటి పనులు చేయకండి అని చెప్తున్నాడు ఆయన. ఈ చెబుతున్న టైంలో ఇది జరిగింది, ఈ ఆపరేషన్. ఇది జరిగిన తర్వాత అంటే అప్పటికి జవహర్లాల్ నెహ్రూ గారి మనసులో ఒక అభిప్రాయం ఉంది, ఈయన నెమ్మదిగా వెళ్ళిపోతే బాగుంటుంది అని. అయితే కాగల కార్యం హిందూ మహాసభ వాళ్ళు చేస్తున్నారు అనే విషయం అర్థమైంది ఆయనకి. అర్థమయ్యి కమిషనర్ ద్వారా గాంధీ గారిని అడిగించారు. అంటే మీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది కదా, మేము సెక్యూరిటీ పెంచుతాము, లోపలికి వచ్చే వాళ్ళని చెక్ చేస్తాము అని. గాంధీ గారు బ్రాడ్గా వెళ్ళిపోయి వద్దు, ఎవరిని చెక్ చేయొద్దు, ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వండి అన్నాడు. అది అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు ఎటువంటి సెక్యూరిటీ లేదు, వీళ్ళు అక్కడి నుంచి గ్వాలియర్ పారిపోయారు వీళ్ళిద్దరు, నారాయణ ఆప్టే గాడ్సే. పారిపోయి అక్కడ ఒక డాక్టర్ గారి దగ్గర వెపన్ కొనుక్కుని, ప్రాపర్ వెపన్ కొనుక్కుని ఆ వెపన్ పట్టుకొని ఢిల్లీ వచ్చారు 29వ తారీఖు, జనవరి 29 వచ్చి అక్కడి నుంచి 30వ తారీఖు గాంధీ గారి ప్రసంగం, ఇలాగే సాయంత్రం పూట ప్రసంగం చేసేవాడు ఆయన బిర్లా హౌస్లో. ఆ ప్రసంగంలో ఆ రోజు ప్రసంగం కాంగ్రెస్ పార్టీ రద్దు గురించి. ఆ విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళు మామూలుగా లోపలికి ఎంటర్ అయ్యి గాంధీ గారిని ఆయన అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వస్తున్నాడు వేదిక వైపు. మధ్యదారిలో వీళ్ళు కూడా నమస్కారం పెట్టి వెపన్ తీసి కాల్ చేశాడు ఆయన. 3 బుల్లెట్లు తగిలినాయి ఆయనకి, గాంధీ గారికి. అంటే ఈయన పట్టుకొచ్చిన వెపన్లో 3 బుల్లెట్స్ ఉంటాయి, ఆ 3 కొట్టేశాడు ఈయన. కొట్టేశాడు, ఆయన పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి మను గాంధీ గారి బాడీ చూసి ఇంకా ఊపిరి ఉంది, ఈయన బతుకుతాడు, ట్రీట్మెంట్కి తీసుకెళ్దామని అరిచింది. అది అందరూ విన్నారు అక్కడ. అయితే బాడీని తీసుకెళ్లారు లోపలికి, బిర్లా హౌస్లోకి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చనిపోయాడని చెప్పారు. పోస్ట్ మార్టం చేయలేదు ఆయనకి. అంటే జాతిపిత శరీరాన్ని అలా చేయటం సబబు కాదు అని ప్రభుత్వం నేరుగా అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. కానీ ఫారెన్ మీడియాలో ఆయన బాడీ మీద 4 బుల్లెట్ గాయాలు ఉన్నాయని చెప్పి అచ్చయింది. అంటే ఈ 4వ బుల్లెట్ ఎవరు కొట్టారు అనేది ఒక మీమాంస. అది లోపలికి వెళ్ళాక ఎవరైనా ఆపరేట్ చేశారా ఆయన్ని, అంటే ఇక్కడే చనిపోతాడు అనుకున్నవాడు ఇక్కడ చావకపోవడంతో లోపలికి వెళ్ళాక ఏమైనా చేశారా అనేది కూడా ఒక మిస్టరీ ఉంది. 4th బుల్లెట్ అనేటువంటి ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది ప్రపంచంలో. ఇలా గాంధీ గారి హత్యలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం, ప్రమేయం కూడా ఉందేమో అనే సందేహాలు కొంతమందిలో ఉన్నాయి. ఇన్ని సందేహాల మధ్య గాంధీ గారి హత్య జరిగింది ఈరోజు. కాబట్టి గాంధీ గారి హత్య నేపథ్యంలో ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ఒకటి నడుస్తోంది ఆల్రెడీ. ఈరోజు గాంధీ టాక్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ గారి ప్రభావం భారతదేశం ప్రజల మీద విపరీతంగా తగ్గిపోతోంది, గాంధీని దాదాపు ఈ దేశం మర్చిపోతోంది అనేటువంటి సెన్స్లో సినిమా తీసి ఈరోజే రిలీజ్ చేశారు. ఆ సినిమాలో విజయ్ సేతుపతి అలాగే అరవింద్ స్వామి వీళ్ళు యాక్ట్ చేశారు. అతిథిరావు హైదరీ వీళ్ళు యాక్ట్ చేసిన సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అందులో దేశంలో చాలా వ్యాపార రాజకీయం పెరిగిపోయి గాంధీని పక్కకి నెట్టేస్తున్నారు. నెమ్మదిగా గాంధీ అంటే ఆ నోటు మీద ఉండేటువంటి ఫోటోగా మారిపోతున్నాడు, దేశంలో రాజకీయ అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది అనే కాంటెక్స్లో సినిమా తీశారు వాళ్ళు. కాబట్టి గాంధీ గారి హత్య వెనకాల అనేక కోణాలు, కారణాలు ఉన్నాయి. అయితే ఇందులో వాస్తవాలు ఎంతున్నాయి, సావర్కర్ అభిప్రాయాల్లో వాస్తవాలు ఎంతున్నాయి. గాడ్సే గారు ఒక మరణ వాంగ్మూలం అని ఒక పుస్తకం రాశారు, కోర్టు స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకు గాంధీని చంపాల్సి వచ్చింది అని. ఆ మరణ వాంగ్మూలంలో చెప్పినటువంటి విషయాలన్నీ నిజాలైనా వాళ్ళిద్దరినీ ఉరిదీశారు ఆ కేసులో. గాడ్సేని అలాగే నారాయణ ఆప్టేని వాళ్ళిద్దరినీ ఉరిదీశారు. మిగిలిన వాళ్ళకి లైఫ్ పడింది, వాళ్ళు వచ్చేసారు బయటికి.
బయటకు వచ్చిన తర్వాత కూడా గోపాల్ గాడ్సే గారు పేపర్లకి వాటికి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. ఇప్పటికీ గాడ్సే అస్థికలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అంటే గాడ్సేకి పెళ్లి కాలేదు, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన బ్రహ్మచారి. ఇది గాంధీ గారిని హత్య చేసినటువంటి వినాయక్ దామోదర్ గాడ్సే ఆయన పెళ్లి చేసుకోలేదు. అయితే ఆయన రెండో తమ్ముడి మనవడుకి ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది పూణేలో ఇప్పటికీ. ఆ ఆఫీస్లో ఒక గదిలో ఈ అస్థికలు ఉంటాయి. అంటే ఎందుకు ఇంకా పెట్టు కూర్చున్నారంటే ఆయన వీలునామా రాశాడు. ఆ వీలునామాలో అఖండ భారత్ అంటే భారత్ సమైక్యంగా ఉండి, అంటే పాకిస్తాన్ విడిపోయింది కదా, ఇదంతా కలిసి సింధు నది జలాల్లో అంటే భారతదేశంలోకి వచ్చేసినటువంటి సింధు నది జలాలలో మాత్రమే నా అస్థికలు కలపాలి అంటే రాశాడు ఆయన. అందుకని ఇప్పటికీ అలా పెట్టుకుని పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని ఇప్పుడు మళ్ళీ భారత్లో కలిపితే అప్పుడు సింధు నదిలో ఆ అస్థికలు నిమజ్జనం చేయడం కోసం ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఆ ప్రోగ్రాంలో ఉన్నారు. ఆలోచనలు ప్రతి గాడ్సే చనిపోయిన అంటే వాళ్ళని ఉరి తీసిన ప్రతిరోజు అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. చాలామంది ఈ దేశంలో గాడ్సే గారి అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వెళ్తారు అక్కడికి. వెళ్ళి వాళ్ళందరూ ఒకసారి మాట్లాడుకుని ఒక మీటింగ్ జరుగుతుంది. మన తెలుగు వాళ్ళు కూడా 2-3 ఉన్నారు ఆ గ్రూప్లో. నర్సరావుపేట నుంచి డాక్టర్ సీతారామయ్య ఆయన రెగ్యులర్గా వెళ్తాడు ఆ మీటింగ్స్కి. అలా ఈ హత్య వెనకాల హిందుత్వ ఐడియాలజీ, హిందూ మహాసభ ప్రమేయం, పర్టికులర్గా సావర్కర్ గారి ఐడియాలజీ ఇవన్నీ ఉన్నాయి. అయితే గాడ్సేకి మతిస్థిమితం లేదు, ఆయన పిచ్చివాడు, ఇలాంటి నేరేటివ్ కల్పిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. ఆయన పూర్తి హోస్ట్లోనే ఆ కార్యక్రమం చేశాడు. ఆయనకి ఏ రకమైన ఆయన పైగా ఒక పేపర్కి ఎడిటర్ ఆయన. 2 పేపర్లు, హిందూ రాష్ట్ర, అగ్రణి అనేటువంటి 2 పత్రికలు నడిపేవాడు ఆయన. ఆయన్ని పిచ్చివాడుగా చూపిస్తూ ప్రయత్నాలు జరిగినాయి. ఈవెన్ గాంధీ అనే సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది. అయితే నాయకుడు అని కమల్ హాసన్తో మణిరత్నం గారు తీసిన సినిమాలో కూడా టిను ఆనంద్ క్యారెక్టర్ని గాడ్సే క్యారెక్టర్ లాగానే డిజైన్ చేశాడు మణిరత్నం. అతను కూడా తన తండ్రిని ఎప్పుడో చంపేస్తాడు, తర్వాత అతన్ని కమల్ హాసనే పెంచుతాడు. అయినప్పటికీ తండ్రిని చంపిన వాడిగా ఇతని మీద ఒక పగ కంటిన్యూ అవుతూ ఉంటుంది అతనిలో. తనని పెంచుతాడు, తన ప్రతి యోగక్షేమాలని చూస్తున్నప్పటికీ అవకాశం సినిమాలో దొరికినప్పుడు కాల్ చేస్తాడు వెళ్ళి. శంభు చేశాడు ఈ క్యారెక్టర్ని, కమల్ హాసన్ శంభు. తగ్ లైఫ్ సినిమా సార్ ఇది వచ్చేసి. అయితే మణిరత్నం గారు కూడా మతి స్థిమితం లేని పాత్రగానే తీసుకున్నాడు దాన్ని. కానీ ఒరిజినల్గా ఆయనకు మతి స్థిమితం బాగానే ఉంది. ఆయన కోర్టులో చాలా ప్రాపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అది రికార్డ్ అయ్యింది. ఆ రికార్డ్ అయిన స్టేట్మెంట్ పూర్తిగా కాకుండా సెన్సార్ చేసి బయటకు వదిలేరు. ఈ అన్సెన్సార్డ్ స్టేట్మెంట్ కోసం ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కోర్టు బయటకు ఇవ్వట్లేదు అది. దానిలో గాంధీ గారి క్యారెక్టర్కి సంబంధించి పూణే ఆగాఖాన్ ప్యాలెస్ నుంచి ఏం తెలుసుకున్నారు అనేది చెప్పాడు ఆయన. దాన్ని బయటకు ఇవ్వడానికి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అడ్డం పడుతూ వచ్చింది. అంటే అవి బయటకు వస్తే గాంధీ గారి పట్ల ప్రజల్లో గౌరవం తగ్గుతుంది అనేది వాళ్ళ భావన కావచ్చు. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి నేను విన్నాను సార్, ఒక ఇంటర్వ్యూలో స్వాతంత్రం రావడానికి, ఇండియాకి స్వాతంత్రం రావడానికి గాంధీ గారి పాత్ర ఏంటి అంటే అప్పుడున్న వాళ్ళు చెప్పారంటే మినిమల్ అని చెప్పారంట. అంటే ఏం లేదా సార్, అంటే మరి గాంధీ గారి పాత్ర మరి స్వతంత్రం రావడం? అదే సావర్కర్ చెప్పింది కూడా అదే. అంటే ఆయన ఏమంటాడంటే వాళ్ళు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయి టైం తీసుకుని వెళ్ళారు. ఈ టైంలో జనాల ఆగ్రహం ఛానలైజ్ చేయడానికి ఒక పార్టీ ఉండాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అలాగే నడిపారు, వాళ్ళ కంట్రోల్లోనే నడిచింది అది. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్ చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది అనేది ఒక విషయాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ వారు అదే మాట్లాడతారు. కానీ గాంధీ ఒక కీలక పాత్ర పోషించాడు ఈ దేశ చరిత్రలో. ఆయన
ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలని ఏదో మేరకు వాళ్ళని మెజారిటీ మతం నుంచి రక్షణ కల్పించడానికి ఒక సెక్యులరిస్టిక్ ఫోర్స్గా పనిచేశాడు. గాంధీ గారు ఏమనేవారంటే, నేను ఇండియాలో ముస్లింని, పాకిస్తాన్లో హిందువుని అనేవాడు. అంటే ఎక్కడైనా సరే మైనారిటీల పక్షాన నిలబడతాను నేను అనేది ఒక సెక్యులరిస్టిక్ స్పిరిట్తో మాట్లాడేవాడు ఆయన. అది అవసరమే. అంటే అలాంటి కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి ఆయనలో. అలాగే వాళ్ళు చెప్పిన యాంగిల్లో కూడా కొన్ని వాస్తవాలు ఉండొచ్చు. ఏది ఏమైనా ఆయనని ఇప్పటికీ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, నిజంగానే గాడ్సే బుల్లెట్లతోనే చనిపోయాడా, లేకపోతే ఆ 4th బుల్లెట్ గొడవ ఏంటి, అది ఎవరు పేల్చారు అనేది ఒక మిస్టరీ ఇప్పటికీ ఉంది. ఇన్ని గందరగోళాల మధ్య జరిగినటువంటి జాతిపిత హత్య ఇప్పటికీ దాని మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది రకరకాల అభిప్రాయాలు చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ అది అన్సాల్వ్డ్ క్రైమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.